బీహార్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. భద్రతా కారణాలతో సిమ్రీ, బఖ్తియార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్పూర్, సూర్యగఢ అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ మొదటి విడత ఎన్నికల్లో 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. ఇక తొలి దశ ఎన్నికల్లో 10,72,000 మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలింగ్ కోసం 45,341 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా వీటిలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెబుతున్నారు ఎన్నికల సంఘం. ఇక పోలింగ్ కోసం 2.5 లక్షల మంది పోలీస్ బలగాలను ఈసీ మోహరించింది. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, అలాగే డ్రింకింగ్ వాటర్, మొబైల్ డిపాజిట్ సెంటర్లు, టాయిలెట్స్, వీల్ చైర్లు అందుబాటులో ఉంచింది. మహిళల కోసం 1000కి పైగా ప్రత్యేక పోలింగ్ బూత్స్ ను ఏర్పాటు చేశారు. ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఆధార్, పాన్, పెన్షన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 11 పత్రాలు ఉపయోగించుకునే అవకాశం కల్పించింది ఈసీ. ఇక తొలి దశ ఎన్నికల బరిలో ఇండి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలతో పాటు 14 మంది మంత్రులు ఉన్నారు. ఇక రాఘేపూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. బీహార్లోని మొత్తం 243 శాసనసభ స్థానాలకు 2 దశల్లో పోలింగ్ జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, బీహార్ 35,241 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3.75 కోట్ల మంది తమ ఓటు హక్కును ఈరోజు వినియోగిస్తున్నారు. ఇందులో మొట్టమొదటిసారి 10.72 లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 121 స్థానాల్లో ఈ యొక్క తొలి దశ ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో పాటు ఇతర స్పెషల్ ఫోర్సులు కూడా రంగంలోకి దించడం జరిగింది. అయితే సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఓటింగ్ త్వరగా ముగిసే విధంగా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు, నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళని మాత్రమే ఈ యొక్క ఓటింగ్ కు అనుమతిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 8 గంటలకు ఏదైతే పోలైన ఈవీఎంలన్నిటికీ కూడా స్ట్రాంగ్ రూమ్ కు తీసుకువెళ్తారు. అయితే ఇటు విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీ నేత ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ ఈ యొక్క మొదటిసారి జరగబోతున్న ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ లోనే తమ ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ఓటింగ్ జరగబోతుంది. అదేవిధంగా 11వ తేదీన 2వ విడత, 14వ తేదీన బీహార్ కు సంబంధించి ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియకు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరైతే సాయంత్రం 5 వరకు లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో పాటు స్థానిక పోలీసులను కూడా భారీగా మోహరించడం జరిగింది. మొత్తానికి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. గోపి, ఈ తొలి విడత ఎన్నికల్లో ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు ఈ తొలి విడత ఎన్నికల్లో? అంటే ఏదైతే మహాగఠబంధన్ కి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి తేజస్వి యాదవ్ తో పాటు సామ్రాట్, ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ కూడా ఈ యొక్క బరిలో ఉన్నారు. వీరితో పాటు 11 మంది మంత్రులు కూడా ఈ యొక్క మొదటి దశ ఎన్నికల్లోనే ఈ యొక్క ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. అయితే ఈ 45,241 పోలింగ్ బూత్ల్లో గాను తొలి దశలో 3.75 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మొదటిసారి 10 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును ఈసారి వినియోగించుకోబోతున్నారు. ఆ తర్వాత 11వ తేదీన మరో 2వ దశ బీహార్ కు ఎన్నిక జరగనుంది. అయితే ఈ రోజు కొంచెం ప్రారంభమైన ఈ యొక్క పోలింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈసీ కూడా కొంత ఈ యొక్క ఓటు హక్కు వేసే వారికి
11 పత్రాలను కూడా అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే కొన్ని సూచనలు చేయడం జరిగింది. కేవలం ఓటర్ ఐడియే కాకుండా మిగతా ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను కొన్నిటిని అంటే దాదాపు 11 ఆధార్ కార్డు కావచ్చు, పెన్షన్ కార్డు కావచ్చు, ఇటువంటి 11 కార్డులను కూడా ఈ యొక్క ఓటర్ గుర్తింపు కార్డుగా తాము స్వీకరిస్తామంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయన్న కొన్ని హింసాత్మకమైన ప్రదేశాలు కావచ్చు, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే ప్రధానంగా ఇటువంటి సమస్య తలెత్తుతుందంటూ కూడా భావించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో త్వరగా ఓటింగ్ కంప్లీట్ చేసే విధంగా ప్రజలను త్వరగా రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. 4 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని కూడా ఇప్పటికే ఈసీ స్పష్టం చేయడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకు క్యూ లైన్ లో ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసే విధంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. గత 2 రోజులుగా కూడా ఏదైతే ఈ ఎన్నికల కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారులకు సంబంధించి కావచ్చు, ఇతర అధికారులందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేక కీలక సూచనలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు సజావుగా సాగాలంటూ కూడా ఇప్పటికే ఈసీ అధికారులకు సూచించిన నేపథ్యంలో ఇటు ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చి త్వరగా ఓటింగ్ కు వస్తే అధిక శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొదటి దశ అంటే 9 గంటల 30 నిమిషాలకు ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ ని కూడా మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. 9 గంటల 30 నిమిషాలకు ఇప్పటి వరకు ఎంత శాతం అయిందన్న దానిపైన కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేయాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.